60% ఓటు బ్యాంకు ఉన్న బీసీలు స్వల్పంగా ఉన్న అగ్రవర్ణాల నుంచి ఆశించడం సరైంది కాదని తామే రాజకీయ పార్టీగా అవతరించి సత్తా చాటుతామని బీసీ నాయకులు ప్రకటించారు. బీసీ నాయకులు బొర్రా రామాంజనేయులు నేతృత్వంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్ను అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని బీసీ రాష్ట్ర నాయకులు కేసిన శంకర్రావు శ్రీనివాస్ గౌడ్లు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులో బీసీలు అధిక జనాభా ఉన్న 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గమే 76 ఏళ్లుగా అధికారం చెలాయించడం దారుణమన్నారు. పాలితులుగా కాక పాలకులుగా బీసీలు ఉండాలని, ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు బీసీల డిమాండ్ను ఆత్మగౌరవ సమస్యగా గుర్తించాలని కోరారు. జనాభా తమాషా ప్రకారం రాష్ట్రంలోని 175 సీట్లలో 90 సీట్లు, 25 ఎంపీ సీట్లలో 12 సీట్లు బీసీలకు ఇవ్వాలని, అయితే బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని అన్నారు. ఈ స్థితిలో మార్పు రావాలని, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చైతన్య కార్యక్రమాలతో పాటు బీసీల రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి తామే బీఫాములు ఇస్తామన్నారు. 136 బీసీ కుల సంఘాలు సంయుక్తంగా రాజకీయ ప్రాధాన్యతలపై స్పష్టమైన వైఖరితో ఉద్యమిస్తున్నాయని బీసీ నేతలు స్పష్టం చేశారు. బీసీ ఆత్మగౌరవ సభలో స్థానిక బీసీ నేతలు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, చల్లా రాజగోపాల్ యాదవ్, ఇతర ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. సభ ప్రారంభానికి ముందు ఆర్టీసీ బస్టాండ్ ముందు ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించారు. ఈరోజు ప్రొద్దుటూరులో బీసీ చైతన్య మహాసభని నిర్వర్తించినటువంటి బొర్రా రామాంజనేయులు గారి నేతృత్వంలో సభ చాలా అద్భుతంగా జరిగింది. దేశంలో రాష్ట్రంలో మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజు వరకు కూడా బీసీని ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నారు తప్ప అన్ని రంగాల్లో కూడా వారికి సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం ఇవ్వకపోవటం అనేది పాలక పక్షాలు కానీ స్వపక్షాలు కానీ ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప సమస్త రంగంలో మాకు న్యాయం జరగాలనేటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా లేనటువంటి విషయం చాలా స్పష్టంగా తేటతెల్లం అయిపోతూ ఉంది. ఇదే విధంగా మేము కోరేది ఒకటే, మా జనాభా ఎంత ఉన్నారు, జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సినటువంటి వాటాని ఇవ్వాల్సింది పోయి మా ఓట్లు వేయించుకొని మీరు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు అయ్యి మా మీద పెత్తనం చేసడానికి ఎటువంటి పరిస్థితులు కూడా మేము సహించే ప్రసక్తి లేదు. ఇప్పటికే 76 సంవత్సరాలతో స్వతంత్రం వచ్చిన ఈ రోజు వరకు కూడా మార్పు అనేది ప్రజలు చైతన్యపరుస్తున్నాము. తప్పనిసరిగా మార్పు అనేది జరిగింది. ఈ నియోజకవర్గంలో కూడా ఎస్పెషల్లీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా సరే ఒక బీసీకి ఇవ్వాలనేదే మా ప్రధానమైనటువంటి డిమాండు. ఆ డిమాండ్ నెరవేర్చకపోతే రాజకీయ పార్టీలు రేపు 24వ సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే బీసీ అభ్యర్థిని నిలబెట్టఅనేది మా ప్రధానమైన డిమాండ్. ఏ పార్టీ అయినా ఇవ్వకపోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండకుండా చేసేటువంటి పరిస్థితి ఇండిపెండెంట్గా కానీ సరే బీసీ అభ్యర్థి నిలబెట్టి గెలిపించి అసెంబ్లీకి పంపించేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని చెప్పిన విషయం తెలియజేస్తా ఉన్నాం. జాదుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. ఈరోజు అఖిలపక్ష బీసీ సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా బుర్రా ఆంజనేయులు గారి సభాధ్యక్షతన కడప జిల్లా పొద్దుటూరు పట్టణ కేంద్రంలో బీసీల ఆత్మగౌరవ మహాసభ జరిగింది. ఈ మహాసభలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన కులాలు దాదాపు 136 కుల సంఘాల నాయకులు, వేలాది మంది ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ సభ మొత్తంగా ఏకగ్రీవంగా ఇక్కడ 60% పైగా ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో బీసీ జనాభా ఉన్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంటే 1956 నుంచి ఈ 2024 వరకు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకో నెలలో సార్వత్రిక ఎన్నికలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైనటువంటి వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ రాజకీయ పార్టీలు బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. ఈ బీసీలను రాజకీయంగా కరివేపాకు లాగానే ఈ నియోజకవర్గంలో వాడుకుంటున్నారు తప్ప బీసీలను రాజకీయంగా అణిచివేస్తున్నారు తప్ప రాజ్యాధికారంలో మా వాటా మాకు ఇవ్వడం లేదు. ఇన్ని రోజులు 5% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఈ పొద్దుటూరు గడ్డ మీద వాళ్ళు పెత్తనం చేశారు, పరిపాలించారు, అసెంబ్లీ పోయారు. కానీ 60% ఉన్నటువంటి బీసీలకు అసలు చట్టసభల్లోకి పోయేటువంటి అవకాశమే కల్పించలేదు. ఈ ఎన్నికల్లోనైనా అవకాశం కల్పించాలి. ఈ పార్టీలను మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా ఇప్పటికే ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో
ఇలా టికెట్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు. అందులో అగ్రకులాలకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలను రాజకీయంగా అంచివేయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే మాకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇవాళ మాకు 90 అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలి. అన్ని రాజకీయ పార్టీలు 90 అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సిందే. అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు 25 ఉన్నాయి. 25లో కనీసం వాస్తవంగా 13 కేటాయించాలి. కానీ కనీసం అన్ని రాజకీయ పార్టీలు 12 పార్లమెంటు స్థానాలు బీసీలకు కేటాయించాలి. ఇవాళ 90 అసెంబ్లీ 12 పార్లమెంటు స్థానాలు ఏ పార్టీ అయితే కేటాయిస్తుందో ఆ పార్టీకి బీసీల మద్దతు ఉంటుంది. అదేవిధంగా కడప జిల్లాకు వచ్చేటట్టయితే కడప జిల్లా రెడ్డ జిల్లాగా మారిపోయింది. ఈ రెడ్లు 5% ఉన్నారు ఈ జిల్లాలో. 90% బహుజన సమాజం ఉంది ఇక్కడ. కాబట్టి కడప జిల్లాలో ఇవాళ 7 అసెంబ్లీ స్థానాలుంటే 4 అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలి. బీసీలను ఓట్లేసే యంత్రాలం అయిపోయినాం, జిందాబాదులు కొట్టేటువంటి కార్యకర్తలం అయిపోయినాం. ఇవాళ మమ్మల్ని రాజకీయ పాలేరులుగా చూస్తున్నారు తప్ప ఇవాళ రాజ్యాధికారంలో మా బాటా ఇవ్వడం లేదు. మేము ఇవాళ పాలితులము కాదు, మేము పాలకులం కావాలి. ఇవాళ పొద్దుటూరు గడ్డ మీద బీసీ పాలకుడు కావాలి, కడప జిల్లాలో బీసీలు పాలకు కావాలి. చివరిగా ఆంధ్రప్రదేశ్కే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి 26 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక్కరు కూడా బీసీలు కాలేదు. 5% ఉన్న రెడ్లు 13 మంది ముఖ్యమంత్రి అయ్యారు. 3% ఉన్న కమ్మలు 6 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 0.5% ఉన్న బ్రాహ్మణులు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 0.0 ఉన్న వైశ్యులు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా మా దళిత సోదరులు 1 సారి ముఖ్యమంత్రి అయ్యారు. అసలు 60% ఉండి 136 కులాలు ఉన్నటువంటి బీసీలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి. వారికే మా కేశన శంకర్రావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమం చాలా బలంగా ఉన్నది. ఇప్పటికే నియోజకవర్గం మండల గ్రామస్థాయి వరకు బీసీ ఉద్యమం నిర్మాణమై ఉన్నది. మీరు కనుక ఇస్తే మీ రాజకీయ పార్టీలున్న మీ వాళ్ళున్న బీసీలకు ఇవ్వండి, ఇస్తే గెలిపిస్తాం, ఇవ్వకపోతే ఓడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ పొద్దుటూరులో ఏర్పాటు చేసినటువంటి బీసీ గర్జన ఈ అగ్రకుల రాజకీయ పార్టీలకు ఒక చెంపపెట్టు లాంటిది. వాళ్ళ గువ్వలు గుయ్యమనేలా ఇలా మా వాయిస్ వినిపించినాం. వేదిక మీద మాట్లాడినటువంటి కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి, ఒడ్డెర, నాయబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, గంగపుత్ర, యాదవ, సబ్బండ కులాలు ఒకటే. కులాలు వేరైనా మేమంతా ఒకటే. మీరు ఈ పొద్దుటూరులో ఏ రాజకీయ పార్టీ అయినా బీసీకి ఇస్తే గెలిపిస్తాం, ఇయ్యకపోతే స్వతంత్ర అభ్యర్థిగా మా ఆత్మగౌరవం నిలపడం కోసం మేము బరిలో బరాబర్ 100% ఉంటామని చెప్పి తీర్మానం చేశారు, ప్రకటించారు. మేము మా బుర్ర రామాంజనేయులు గారి నాయకత్వంలో, మా గంగమూర్తి గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఇక్కడ ఇస్తే అన్ని పార్టీలకు అవకాశం ఇస్తున్నాం, ఇవ్వండి అంటున్నాం. ఇవాళ మా పరిస్థితి ఎట్లయిందంటే ఇచ్చే వాళ్ళమే మేము ఉండాలి. బీఫామ్లు మేము ఇవ్వాలి 60% ఉన్నోళ్ళు, కానీ పిడికెట్ శాతం ఉన్నోడు బీఫామ్లు ఇస్తున్నాడు. 60% ఉన్నోళ్ళు దేనిని అడుగుకుంటున్నాం. ఈ అడగడం కూడా ఈ 2024 వరకే అడుగుతాం. ఆ తర్వాత మేము రాజకీయ పార్టీలను టికెట్లు అడగం, బీఫామ్లు అడగం. మా కేశన శంకర్రావు గారి నాయకత్వంలో ఒక బీసీ రాజకీయ పార్టీ పెడతాం, మేమే బీఫామ్లు ఇస్తాం, మా ఓట్లు మేము వేసుకుంటాం. ఇవాళ ఓటు మనదే, సీటు మనదే, పొద్దుటూరు గడ్డ మనదే నినాదంతో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపబోతున్నాం. థ్యాంక్ యూ.